సో ఇప్పుడు హైదరాబాద్లో ప్లాట్ కొనడం బెటరా సార్ ఆర్ ఫ్లాట్ కొనడం బెటరా? మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది, రియల్ ఎస్టేట్లో ధరలు లేవని లాస్ట్ 2 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసు ఎవరైనా? ఎందుకంటే హైదరాబాద్ ఇన్వెంటరీ ఎక్కువైపోయింది. ఏ ఇన్వెంటరీ ఎక్కువైపోయింది? ఫ్లాట్స్ ఇన్వెంటరీ ఎక్కువైపోయింది. మీరు ఇప్పుడు నార్సింగ్ సైడ్ కానీ, లేదంటే తెల్లాపూర్ సైడ్ కానీ, నల్లగండ్ల సైడ్ కానీ విపరీతమైన అపార్ట్మెంట్లు కట్టేశారు. రైట్. ఎనీ ఇండస్ట్రీ మనకి హైదరాబాద్ పడిపోయింది మార్కెట్, ఇది పడిపోలేదు. ఎనీ ఇండస్ట్రీ మార్కెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టెబుల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరైనా రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ₹1,00,000 పెట్టి గజం స్థలం కొన్నారనుకోండి, మీరు 80,000కి అమ్మిన రోజులు ఎవరైనా చూసారా? ఎవరు అమ్మరు. ₹1,00,000 అమ్మింది ₹1,00,000కి అమ్ముతాడు, కొన్నది ₹1,00,000కి అమ్ముతాడు, అంతే తప్ప పడిపోవడం అని ఉండదు. రియల్ ఎస్టేట్ కూడా పడిపోదు, స్టెబుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా గ్రాఫ్ చూసుకోండి, సక్సెస్ గ్రాఫ్ ఎలా ఉండదు, అది ఇలా కనపడదు, ఇలాగ ఉంటుంది. అంటే పెరుగుతుంది, మళ్ళీ స్టెబుల్ అవుతుంది, ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది. మనం దూరం నుంచి చూస్తే స్ట్రైట్ లైన్ కనపడదు, అది ఎలా ఉండేది, ఇలాగా ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే స్ట్రైట్ లైన్ కనపడుతుంది. ఎనీ రియల్ ఎస్టేట్ కూడా స్ట్రైట్ లైనే. 3-4 ఏళ్ళు పెరిగిన తర్వాత స్టెబుల్ అవుతుంది మార్కెట్. 2 ఏళ్ళు స్టెబుల్ అవుతుంది, మళ్ళీ 4 ఏళ్ళు పెరుగుతుంది, 2 ఏళ్ళు స్టెబుల్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాస్ట్ 2 ఏళ్ళ నుంచి మార్కెట్ స్టెబుల్గా ఉంది, పెరగలేదు. అంటే ఓవర్ ప్రైస్ అయిపోయింది. ఒకప్పుడు కోట్లు, ఇప్పుడు 1.5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, పేపర్లో పెద్ద పెద్ద ఫుల్ 4 కోట్లు మినిమం స్టార్ట్. అందరికీ అఫోర్డబుల్ ఉంటుందా? 3 కోట్లు, 2 కోట్లు అపార్ట్మెంట్లు అందరికీ అఫోర్డబుల్ ఉంటుందా? అసలు ఇప్పుడు 1.5 కోట్లు పెడితే కానీ అపార్ట్మెంట్ రావట్లేదు. 1.5 కోట్లు నిజంగా చెప్పండి, చాలామందికి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ప్రాబ్లం ఇదే. ఈ వరకు మా నాన్నగారు కానీ, మీ ఫాదర్ కానీ ఎవరైనా సరే రిటైర్ అయిన తర్వాత ఇల్లు కొనుక్కునేవారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో. రైట్. ఇప్పుడు జాబులు జాయిన్ అయిన మొన్నటి ఇల్లు కొనుక్కుంటున్నారు, జీవితాంతం వాళ్ళు డబ్బులు కడుతున్నారు. ₹1,00,000 శాలరీ ఉన్నవాళ్ళు ₹80,000 ఇల్లు 2 రోజులు తీసుకుని అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు. 15 ఏళ్ళు దానికి డబ్బులు కడుతూనే ఉన్నారు. మీరు ఒకటే ఫీలింగ్, నా ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, నిజంగా చెప్పండి అది బ్యాంక్ ఇల్లు, కానీ మా ఇల్లు అని చెప్పి 20,000 30,000కి మనకి అపార్ట్మెంట్లో ఉండొచ్చు. అదే అపార్ట్మెంట్లో మీరు గేట్గా మీరు రెంట్ ఉండొచ్చు 30,000కి, మిగతా 50,000 వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఒక ఫాల్స్ ఫీలింగ్ వెళ్ళిపోతున్నారు. ఒక రూల్ ఏంటంటే కనీసం 50% డబ్బులు మీరు పెట్టుకోకుండా లోన్కి వెళ్ళొద్దు. దానివల్ల మీ లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు అన్ని డబ్బులు కట్టుకుని సంపాదించుకుని అంతే ఇల్లు కట్టేసుకోవడం ఉపయోగం లేదు కదా. మీ లైఫ్లో యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఎనీథింగ్. రైట్. ఓన్లీ డబ్బులు కట్టుకుని ఒక ఇల్లు ఉందని సంతృప్తి తప్ప ఇంకేం లేదు. సో కనీసం 50% మనం పెట్టుకునే స్థాయిలో ఉంటే 50% లోన్కి వెళ్తే ఐడియల్ కాంబినేషన్. ఇప్పుడు 100% లోన్ ఇస్తున్నారు. సో దీని వలన ఏమైందంటే అపార్ట్మెంట్లు చాలా, ఈ భూముల వలన అపార్ట్మెంట్లు విపరీతంగా కట్టేశారు. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో దీని వలన మార్కెట్ డల్గా కనపడుతుంది. ఇప్పుడు రైట్ స్టేజ్ అంటే భూమి ఎప్పుడు ఇంపార్టెంట్, ల్యాండ్ ఎప్పుడు వాల్యూ, ప్లాట్ చాలా ఇంపార్టెంట్. అపార్ట్మెంట్లు 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మీరు స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లు ఎవరైనా కొంటున్నారా? ఇప్పుడు కొనట్లేదు. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్కి వాల్యూ లేదు. ఇప్పుడు అంతా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తాం. 10 ఏళ్ళ తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఫేడ్ అయిపోతాయి, ఇంకోటి కొత్తగా రావచ్చు. రైట్. ఫుల్లీ ఏఐ రిలేటెడ్ రావచ్చు. రైట్. మీరు ఇంట్లోకి వెళ్తేనే లైట్లు వెలగచ్చు, మీరు అన్నీ ప్రతిదీ జరిగిపోయి ఇప్పుడే జరుగుతున్నాయి. రైట్. ఏఐ రిలేటెడ్ అపార్ట్మెంట్లు రావచ్చు, లేదా ఇంకా కొత్త అపార్ట్మెంట్లు రావచ్చు. అప్పుడు ఇది ఏమవుతాయి నేను? సో మీకేం వాల్యూ ఉండదు. సో మీకు ల్యాండ్ ఉంటే ఒక 100 గజాలు కనీసం, లేదంటే 1000 గజాలు ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్కి వాల్యూ ఎప్పుడు ఉంటుంది. సో తక్కువ ఫస్ట్లో ఉన్నప్పుడు, తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఆటోమేటిక్గా డబ్బులు పెరిగిన తర్వాత కనీసం దాంట్లో 50% పెట్టి మీరు అపార్ట్మెంట్ కొనండి. ఇల్లు అనేది ఒకటే కొనుక్కోవాలి. అపార్ట్మెంట్ రెంటల్ కోసం చాలామంది అపార్ట్మెంట్లు కొంటారు, ఫూలిష్ డెసిషన్. మీరు 1.5 కోట్లు పెట్టి ₹30,000 రెంట్ వస్తే ఉపయోగం ఏంటి? మీరు 10 ఏళ్ళు పెట్టిన అదే డబ్బులు మీరు ఒక ల్యాండ్ మీద పెట్టండి, 1.5 కోట్లు పెట్టి ల్యాండ్ కొనండి ఈరోజు. 5 ఏళ్ళు ఆగండి, రెంట్ ఏం రాదు, 5 కోట్లు అవుతుంది, 3 కోట్లు అవుతుంది. మీరు రెంట్ వాల్యూతో కంపేర్ చేయండి, ఏది ఎక్కువ పెరుగుతుంది? ఇదే పెరుగుతుంది. సో చాలామందికి ఇప్పుడు యూత్కి తెలియట్లేదు, ది జస్ట్ బయింగ్. ఎందుకంటే సేఫెస్ట్, నాకు ల్యాండ్ తీస్తే కబ్జా అయిపోతుందా, ల్యాండ్ తీస్తే ఎవరైనా దుబ్బేస్తారు, అలాంటివి ఏం లేదు. మీరు మంచి చోట ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొనండి, ఒక మంచి వెంచర్లో కొనండి. కంపెనీ విల్ టేక్ కేర్. 5 ఏళ్ళు కంపెనీ మెయింటైన్ చేస్తుంది, మీరు ఇల్లు కట్టుకున్న కంపెనీ మెయింటైన్ చేస్తుంది, అలాంటివి చేయండి. సో దట్ ఈజ్ రైట్ ఇన్వెస్ట్మెంట్. ఒక అపార్ట్మెంట్ కావాలి ఉండడానికి, కానీ ఎట్ ఏ ప్రాపర్ టైం కొనాలి, నాట్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ఎవర్ జాబ్. అప్పటికి మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ల్యాండ్లు కొంటూ ఉండండి. ఒక ల్యాండ్ తీసేసి ఒక అపార్ట్మెంట్ కొనండి. అంతేగాని జీవితాంతం 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు ఈఎంఐలు కట్టుకునే కంట ఇన్వెస్ట్ రైట్లీ ఆన్ ద ల్యాండ్.